సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ పీవీక్యూస్ చూస్తున్నాం. సో డైరెక్ట్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే క్వశ్చన్స్ ఎందులో ఇక్కడ ఏం డిఫికల్ట్ ఏం లేదు, కానీ ఎక్కడో చిన్న పాయింట్ దగ్గర స్కిప్ అవుతారని. సో మొత్తం చెప్తే టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నీడ్ ఉన్న క్వశ్చన్స్, అవసరం అనుకున్న క్వశ్చన్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ చేస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, లాంబ్డా ఈజ్ ద రేషియో ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని రేషియో ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే అప్పుడు లాంబ్డా వాల్యూ ఏంటి, రేషియో ఆఫ్ ది రూట్స్ అన్నాడు కాబట్టి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే సో లాంబ్డా వాల్యూ ఏంటి, ఆల్ఫా బై బీటా. ఓకే, దెన్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎమ్ ఫర్ విచ్ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా ఈక్వల్ టు 1 అయితే దెన్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎమ్ అన్నాడు. సో లాంబ్డా అంటే మనం ఏంటి, రేషియో ఆఫ్ ది రూట్స్ కాబట్టి ఆల్ఫా బై బీటా అయితే అప్పుడు 1 బై లాంబ్డా ఏంటి, బీటా, దాని రెస్పెక్ట్ కాబట్టి బీటా బై ఆల్ఫా ఈక్వల్ టు 1. తర్వాత ఏం చేస్తాం, ఎల్సిఎం చేసేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లే ఏమొస్తుంది ఇక్కడ మీకు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ ఆల్ఫా బీటాని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బదులు మనం ఏ రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఇప్పుడు ఈ మైనస్ 2 ఆల్ఫా బీటా అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది, ఈ మైనస్ 2 ఆల్ఫా బీటా రైట్ సైడ్ వెళ్ళిపోతే 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా, అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీని నుంచి ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతే 3 ఆల్ఫా బీటా. సో ఆ స్టెప్. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్. మరి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎం ఇంటూ మైనస్ ఆఫ్ ఎం ఇంటూ ఎం మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3m స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో 2 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, 3m స్క్వేర్. సో ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎం మైనస్ 4 మన నెగిటివ్ ఉంది, మై నెగిటివ్ ఉన్నా కూడా స్క్వేర్ కాబట్టి పాజిటివ్, ఎం మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటి, ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా ఎం ఉంటుంది. సో 3m హోల్ స్క్వేర్ అంటే 9m స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 బై ఎం స్క్వేర్, ఇక్కడ మిస్టేక్ పడింది, 2 బై ఎం స్క్వేర్ అది. నెక్స్ట్ బోత్ సైడ్స్ ఎం స్క్వేర్ క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుంది, ఈ 9 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎం మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 ఎంత, 18. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఎం వాల్యూ కావాలి. సో ఎం మైనస్ 4 స్క్వేర్ అడిపోతే రూట్ 18 అంటే ఎంత, సో రూట్ 18 అంటే 19 అంటే 9 ఇంటూ 2. సో 9 ఇంటూ 2 అంటే రూట్ ఆఫ్ 9 ఎంత, 3. సో మనం ప్లస్ ఆర్ మైనస్, సో రూట్ ఆఫ్ 9 3 ఇంటూ రూట్ 2. సో ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ 2. సో ఇది ఎం మైనస్ 4 వాల్యూ. సో అప్పుడు ఎం ఈక్వల్ టు మైనస్ 4 అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎం ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు, ఎం ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్. ఇక్కడ అడిగింది ఏంటి, ఎం వాల్యూయే కదా, సో ఇది ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎం ఈస్ సూజన్ ఇన్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ such that sum of the roots is greatest, sum of the roots greatest అన్నాడు. ఓకే, దెన్ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్. ఓకే, రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్పేయచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు, సో ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎం స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, ఎం స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎం స్క్వేర్ ప్లస్ 1. ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకొక ఎం స్క్వేర్ ప్లస్ 1, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ గ్రేటెస్ట్ అన్నాడు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇదే కదా, సో దీని వాల్యూ గ్రేటెస్ట్ అవ్వాలి. సరిగా అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి టెక్నిక్స్ మీరు బాగా డెవలప్ చేసుకుని ఓన్గా థింక్ చేయగలిగితే దాదాపుగా మెయిన్స్కి చాలా నియర్గా ఉన్నట్టే. కానీ చిన్నదే కానీ చాలా మందికి ఐడియా రాదు. ఇలాంటి వాటిని మీరు బాగా ఫోకస్ చేయండి, ఎక్కడైనా వచ్చే కాన్సెప్ట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇది వచ్చేసింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ మ్యాక్సిమం ఏమన్నాడు, గ్రేటెస్ట్ అన్న మ్యాక్సిమం ఒకటే. సో ఇది గ్రేటెస్ట్ అన్నాడు. ఈ గ్రేటెస్ట్ అయితే
న్యూమరేటర్ ఏంటి ఫిక్స్డ్ వాల్యూ, డినామినేటర్ ఏంటి m²+1. సో గ్రేటెస్ట్ అవ్వాలి అంటే డినామినేటర్ ఉన్నప్పుడు డినామినేటర్ లీస్ట్ అవ్వాలి. డినామినేటర్ ఎంత లీస్ట్ ఉంటే వాల్యూ అంత ఎక్కువ వస్తుంది. సో పార్టీషన్స్ ఎంత తక్కువ ఉంటే, డినామినేటర్ అంటే పార్టీషన్స్ చేస్తున్నట్టు, అంటే ఎంత ఎక్కువ ఉంటే డినామినేటర్ పెరుగుతున్న కొద్దీ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. సో సపోజ్ ఓ 5 kgs చికెన్ తెచ్చుకున్నారు. సో మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ మీకు వచ్చే క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ, కింద తినేవాళ్ళు పెరుగుతున్న కొద్దీ మీకు ఏమవుతుంది, వాల్యూ మినిమం అవుతుంది. అంటే డినామినేటర్ మ్యాక్సిమం అవుతున్న కొద్దీ మీకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, మీకు వచ్చే పార్ట్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో డినామినేటర్ మ్యాక్సిమం అయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, చాలా లీస్ట్ వస్తుంది. అదే డినామినేటర్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. డినామినేటర్ తగ్గుతుంది అనుకోండి, అంటే ఒకళ్ళే ఉన్నాం అనుకోండి, డినామినేటర్ మొత్తం 5 kgs ఒకళ్ళే తినేయచ్చు. సో ఇక్కడైతే 10 మెంబర్స్ అయితే ఒక్కొక్కరికి 1/2 kg వస్తుంది. సో డినామినేటర్ మినిమం ఉంటే వి గెట్ మ్యాక్సిమం వాల్యూ. మరి ఇక్కడ మ్యాక్సిమం రావాలి అంటే డినామినేటర్ ఏముండాలి, మినిమం అవ్వాలి. మరి డినామినేటర్ మినిమం అవ్వాలంటే డినామినేటర్లో ఏముంది, అక్కడ m²+1 ఉంది. లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం అవ్వాలి. ఇది మినిమం అవ్వాలి అంటే ఇది ఎప్పటికీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇంక వీలెంతో ఇది ఫిక్స్డ్ వాల్యూ 1, ఇదేంటి ఫిక్స్డ్ వాల్యూ, ఇంతకుముందు ఇలాంటిది ఎక్కడ వచ్చినట్టుంది, ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు నీకు మినిమం రావాలంటే ఇది వీలైనంత వరకు తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే నెగిటివ్ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఈవెన్ పవర్ కాబట్టి. సో నెగిటివ్ కాకుండా లీస్ట్ వాల్యూ ఏంటి, 0. సో ఇది 0 అవ్వాలి. అంటే m వాల్యూ 0 అయిపోతే అప్పుడు 0+1, అప్పుడు మీకు డినామినేటర్ ఏమొస్తుంది, మినిమం వస్తుంది. సో డినామినేటర్ లీస్ట్ ఉండాలి. డినామినేటర్ ఏంటి, m²+1. సో ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇది ఎంత తక్కువ ఉంటే ఆన్సర్ అంత తక్కువ వస్తుంది. సో నెగిటివ్కి స్కోప్ లేదు కాబట్టి, నెగిటివ్ కాకుండా లీస్ట్ వాల్యూ అంటే ఏంటి, నెగిటివ్ కాకుండా లీస్ట్ వాల్యూ 0నే కదా, కాబట్టి m వాల్యూ 0 అయితే, అంటే m² 0 అయితే m వాల్యూ ఏంటి, 0నే కదా, అప్పుడు మీకు మ్యాక్సిమం వస్తుంది. అంటే 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు 3/1, అప్పుడు ఏమొస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఈస్ 3. అది ఎప్పుడు అవుతుంది అంటే m వాల్యూ 0 ఉన్నప్పుడు, m వాల్యూ 0 ఉన్నప్పుడు. సో ఇక్కడ చూడండి, m ఈస్ సూజన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సచ్ దట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈస్ గ్రేటెస్ట్. సమ్ ఆఫ్ ది రూట్స్ గ్రేటెస్ట్ అయ్యే విధంగా m వాల్యూ చూస్ చేసుకోమంటున్నాడు. కాబట్టి m వాల్యూ ఎంత, 0 తీసుకుంటే అప్పుడు మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమొస్తుంది, 3 వచ్చేస్తుంది. 0 అయిపోతుంది కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ 3. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, ఇక్కడ కూడా m వాల్యూ ఎంత, మీకు ఆల్రెడీ m వాల్యూ వచ్చేసింది. సో m వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి m వాల్యూ ఎంత, లీస్ట్ అయ్యే విధంగా m వాల్యూ తీసుకున్నాం, సారీ గ్రేటెస్ట్ అయ్యే విధంగా m వాల్యూ తీసుకున్నాం కదా, m వాల్యూ ఎంత, 0. కాబట్టి అప్పుడు ఇది 0+1 ఎంత, 1. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా వచ్చేసింది, సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసింది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది ఏంటి, అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ ది క్యూబ్స్ కి డిఫరెన్స్ అన్నాడు. α³ మైనస్ β³, α³ మైనస్ β³. సో ఇప్పుడు దీని డిఫరెన్స్ క్యూబ్స్ అన్నాడు కదా, క్యూబ్స్ కి డిఫరెన్స్ α³ మైనస్ β³. సో దీంట్లో α³ మైనస్ β³ అంటే కొద్ది ఫార్ములాస్ ఇవి మీకు తెలియాలి. a³ మైనస్ b³ ఇట్లాంటివి గుర్తుండవు, చాలా మందికి తెలియట్లేదు. ఇవి మర్చిపోవద్దు ఎప్పటికి కూడా. మామూలుగా a+b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b² అనే ఫార్ములా మీకు ఎంత బాగా గుర్తుంటుందో ఇది కూడా అంతే బాగా గుర్తుండాలి. ఏం రాయొచ్చు అంటే a² ప్లస్ ab ప్లస్ b². అలాగే a³ ప్లస్ b³ అంటే a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². సో ఈ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ a³ మైనస్ b³ బదులు α³ మైనస్ β³. సో a³ మైనస్ b³ అంటే ఏంటి, a మైనస్ b అంటే ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ a² α² ప్లస్ b² β², నెక్స్ట్ ab ఆల్ఫా బీటా. సో ఇలా ఎందుకు రాశామంటే ఇప్పుడు మీకు ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు, దాని నుంచి ఇవన్నీ కనుక్కోవచ్చు. అంటే ముందు బిఫోర్ మీరు ఏం కనుక్కోవాలి, ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోవాలి. మరి ఆల్ఫా మైనస్ బీటా అంటే ఈ స్టెప్ తీసేసి నేను చేస్తున్నాను. సో సపరేట్గా లేదంటే ఇంతే ఉంచేసింది, చూద్దాం. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేయండి, సపరేట్ తీసుకుని చేయండి. ఆల్ఫా మైనస్ బీటా కావాలి అంటే మీకేం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు. సో ఆల్ఫా ఇంతకుముందు వచ్చింది, ఇది కూడా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. అదే మీకు ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేశారు అనుకోండి, మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా
హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా మైనస్ 4 ఆల్ఫా బీటా. కాబట్టి మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. అది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఆ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఏమొస్తుంది? మైనస్ ఆల్ఫా బీటా వస్తుంది. సో ఇప్పుడు మీకు అన్ని టర్మ్స్లో అంటే ఏంటి? ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఇది ఇచ్చిన కండిషన్ ఏంటి? నోన్ టర్మ్స్లో వచ్చింది. నోన్స్ ఏంటి? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసు. కాబట్టి అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా 1. సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంతకుముందులానే సేమ్ ఆల్ఫా బీటా దీని రూట్స్ అనేది అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ టీటా ఈస్ బిలాంగ్స్ టు 0, π/2. సో ప్రతి దాని పాయింట్ని స్కిప్ చేయొద్దు, ప్రతి పాయింట్ని సీరియస్గా తీసుకోండి. అంటే ఒక్కోసారి అదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది దాన్ని పట్టించుకోరు. టీటా ఈస్ బిలాంగ్స్ టు 0, π/2 అనేది పట్టించుకోరు. సో ఒక్కోసారి ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఒక్కోసారి అదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి పాయింట్ పట్టుకోండి. సో 2019లో వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఆల్ఫా బీటా అంటే ఇప్పుడు ఏమి అడిగాడు? దీని వాల్యూ అడిగాడు. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేస్తుంది మనకి. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే సైన్ టీటా బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? మైనస్ 2 సైన్ టీటా అంటే ఎక్స్ లెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. సో ఇవి మీకు తెలుసు, దీన్ని యూజ్ చేసుకుందాం. అయితే దానికంటే బిఫోర్ ఇక్కడ ఆల్ఫా పవర్ 12 బీటా పవర్ 12 ఇక్కడ ఆల్ఫా పవర్ -12 ఉంది. సో ఆల్ఫా పవర్ -12 అంటే సో ఏం రాయొచ్చు? దాన్ని సింప్లిఫికేషన్ చేసేసుకుంటే ఆల్ఫా పవర్ ఫస్ట్ ఓన్లీ ఈ పార్ట్ తీసుకొని చేస్తున్నాను, ఓన్లీ ఆ పార్ట్. అంటే ఆల్ఫా పవర్ -12 ప్లస్ బీటా పవర్ -12 ఏం రాయొచ్చు? సో ఆల్ఫా పవర్ -12 అంటే 1 ఆల్ఫా పవర్ 12 ప్లస్ ఇదేంటి 1 బీటా పవర్ 12. ఇప్పుడు ఎల్సిఎం తీసేసాం అనుకోండి. సో అప్పుడు ఏంటి? ఆల్ఫా పవర్ 12 ఇంటూ బీటా పవర్ 12 న్యూమరేటర్లో ఏమొస్తుంది? బీటా పవర్ 12 ప్లస్ ఆల్ఫా పవర్ 12. సో అటు ఇటు రాసినా కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ ఇది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా పవర్ 12 సో న్యూమరేటర్ని అలాగే ఉంచేస్తున్నాం బీటా పవర్ 12 బై సో ఇది దీని ఆన్సర్ ఏంటి? ఇదే కదా. ఓకే, సో బై అన్నాం కాబట్టి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో రివర్స్ అవుతే అంటే ఏం రాస్తున్నాను? సో బై ఉన్నాం కాబట్టి సో బై ఇదైతే అంతే రాసేసేయండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ పవర్ 24 రాసేసి ఇప్పుడు దీని వాల్యూ రాద్దాం. అంటే 24 ఇంటూ ఇది కదా. సో ఆల్ఫా పవర్ -12 బీటా పవర్ -12 అంటే ఏంటి? ఆన్సర్ ఇది. సో డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్లో రాస్తే అది ఏమొస్తుంది? డినామినేటర్ నుంచి న్యూమరేటర్లో తీసుకొస్తే అది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే ఆల్ఫా పవర్ 12 ఇంటూ బీటా పవర్ 12 బై ఆల్ఫా పవర్ 12 ప్లస్ బీటా పవర్ 12. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది? ఆల్ఫా బీటా హోల్ పవర్ 12 రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి ఒకే పవర్ రాసేద్దాం. ఆల్ఫా బీటా హోల్ పవర్ 12 బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ పవర్ 24. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ పవర్ 24 అంటే దీన్ని ఏం రాయొచ్చు? ఈ స్టెప్ రాసుకోండి. నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే ఇది ఆల్ఫా బీటా హోల్ పవర్ 12 మనకి ఏం తెలుసు అంటే ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. సో ఆల్ఫా మైనస్ బీటాను కూడా ఆల్ఫా ప్లస్ బీటాలో రాయాలంటే దాన్ని ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ హోల్ పవర్ 12 అని రాయొచ్చు. అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్ఫా బీటా హోల్ పవర్ 12 ఇదేంటి 12 సారీ. సో ఆల్ఫా బీటా హోల్ పవర్ 12 నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. కాబట్టి ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా హోల్ పవర్ 12. ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఆల్ఫా బీటా అంటే ఏంటి? మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ ఇదంతా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఆల్ఫా బీటా అంటే ఏంటి? -2 సైన్ టీటా
హోల్ పవర్ 12. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ సైన్ టీటా స్క్వేర్. సో మైనస్ సైన్ టీటా స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా మైనస్ 4 ఆల్ఫా బీటా అంటే ఏంటి -2 సైన్ టీటా అంటే -4 ఇంటూ -2 ప్లస్ 8 సైన్ టీటా. ఇప్పుడు ఇందులోంచి సైన్ టీటా కామన్ వచ్చేస్తుంది, కామన్ తీసేసేయండి బయటికి. సో సైన్ టీటా బయటకు వచ్చేసరికి సైన్ పవర్ 12 అవుతుంది. సో అంటే ఈ స్టెప్ కావాలంటే రాయండి, ఇక్కడ రాస్తున్నాను. సో ఇదేంటి 2 మైనస్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్. సో 2 పవర్ 12 ఇంటూ సైన్ పవర్ 12 టీటా. సో ఇక్కడ డినామినేటర్లో సైన్ టీటా ఇక్కడ రెండిట్లో కామన్ వస్తుంది కాబట్టి సైన్ కామన్ తీసుకుంటే పవర్ ఏముంది 12 ఉంది కాబట్టి సైన్ పవర్ 12 టీటా. సో ఈ కామన్ తీసేసిన తర్వాత ఇంక ఇందులో ఏం మిగులుతుంది, సైన్ టీటా మిగులుతుంది. సైన్ స్క్వేర్లోంచి సైన్ టీటా కామన్ తీసాం. అలాగే ఇందులో 8 సైన్ టీటాలో అంటే ఇందులో సైన్ టీటా కామన్ తీస్తే బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, సైన్ పవర్ 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 సైన్ టీటాలో సైన్ టీటా కామన్ తీస్తే ప్లస్ 8 పవర్ ఎంత ఉంది 12. ఇప్పుడు సైన్ పవర్ 12 సైన్ పవర్ 12 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వచ్చేస్తుంది. అంటే 2 పవర్ 12 బై 8 ప్లస్ సైన్ టీటా హోల్ పవర్ 12. సో ఆన్సర్ అదే కదా, సెకండ్ ఆప్షన్ రైట్. సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది బాగా చేయండి, అడ్వాన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు పీకే అంటే ఏంటి, ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే. అయితే దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. సో పీకే అంటే కేబుల్ 1 తీసుకుంటాను అనుకోండి, అప్పుడు పీ కేబుల్ 1 రాస్తే అప్పుడు ఏమొస్తుంది P1. సో P1 అంటే ఏంటి, ఆల్ఫా పవర్ 1 కే ఉన్న దగ్గర 1 రాస్తున్నాం, అప్పుడు P1 అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ P2 అంటే ఏంటి, కేబుల్ 2 రాయడం అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని రూట్స్ ఆల్ఫా బీటా కాబట్టి దీని నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ది రూట్స్. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -1 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎంత -1. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. సో ఇక్కడ P1 వచ్చేస్తుంది మనకి. P1 అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. సో P1 వాల్యూ ఎంత 1. ఇప్పుడు P2 కావాలంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే మీరు ఏం రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా రాసి మీరు చేయొచ్చు, అప్పుడు P2 వస్తుంది. అలాగే P3 ఇలా కనుక్కోవాలంటే ఎక్కువ ఉన్నాయి. P2 వరకే ఓకే, ఈ మెథడ్ ఓకే, కానీ ఇంకా మళ్ళీ P3 కావాలి. P3 అంటే ఏంటి, అప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, అది కూడా కనుక్కోవచ్చు పర్లా. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, P3 P4 కూడా కనుక్కోవాలి. అంటే ఆల్ఫా పవర్ ఏంటి, P4 అంటే ఏంటి, ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4. P5 కూడా కనుక్కోవాలి. ఇన్ని కనుక్కోవాలంటే చాలా లెంతీ అయిపోతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అంటే ఇట్లా ఎక్కువ టర్మ్స్ లేదంటే హయ్యర్ పవర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలన్నది చాలా మంచి టెక్నిక్ ఉంది. సో ఎలా చేయాలంటే మనం P2 అంటే ఇలా కనుక్కోవచ్చు, కానీ P2 P3 వరకు ఓకే, కానీ ఇంకెక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇది చాలా చాలా మంచి టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా బీటా దాని రూట్స్ అన్నాడు అంటే ఆల్ఫా అనేది ఏమవుతుంది, దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా -1 = 0. ఇక నాకు ఆల్ఫా పవర్ కే బీటా పవర్ కే అట్లా ఉంది, అంటే నాకు ఆల్ఫాకి పవర్ కే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని ఆల్ఫా పవర్ కే -2 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తా. సో ఆల్ఫా పవర్ కే -2 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే, దీన్ని పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ఏంటి, ఇది ఆల్ఫా పవర్ కే నెక్స్ట్ మైనస్. సో ఇదేంటి, ఇది ఏమొస్తుంది, ఆల్ఫా పవర్ కే -1 నెక్స్ట్ -1 ఇంటూ ఇది. సో ఏమొస్తుంది, ఆల్ఫా పవర్ కే -2 = 0 ఇలా వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్ కూడా రాయొచ్చు. సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఆల్ఫా పవర్ కన్ఫ్యూజ్ అవుతారేమో చూడండి. సో మీకు ఇది బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఆల్ఫా అందులో సబ్స్టిట్యూట్ చేసాం. సో మీకు ఎంత పవర్ కావాలి, ఆల్ఫా పవర్ కే కావాలి కాబట్టి ఆల్ఫా పవర్ కే -2. ఒక్కొక్కసారి క్వశ్చన్ k+2 కావాలనుకోండి, అంటే సపోజ్ ఇది కావాలి, ఆల్ఫా పవర్ k+2 ఇలా కావాలి, ఇలా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇదేంటి ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా -1 బోత్ సైడ్స్ ఏం చేస్తారు, =0. బోత్ సైడ్స్ ఏం చేస్తారు, ఆల్ఫా పవర్ కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. అంటే అప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా పవర్ కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా పవర్ k+2 మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ కే అంటే ఆల్ఫా పవర్ k+1 మైనస్ ఆల్ఫా పవర్ కే ఇలా వస్తుంది. సో సింపుల్, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఆల్ఫా బీటా దాని రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా అనేది దాన్ని సాటిస్ఫై కాబట్టి ఇది రాశాము. నెక్స్ట్ నాకు ఈ టర్మ్స్ పవర్ కావాలి కాబట్టి
సో ఆల్ఫా పవర్ కే మైనస్ టూ పెట్టి మల్టిప్లికేషన్ చేసి ఆల్ఫా కే వస్తుంది. ఇంకా వేరే వచ్చినాయి అంటే తర్వాత చూసుకుందాం వాటి గురించి. అలాగే సేమ్ బీటా కూడా రూట్ కాబట్టి సిమిలర్లీ బీటా స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 1 బీటా కూడా దానికి సాటిస్ఫై అవ్వాలి కదా, కాబట్టి బీటా స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ ఆల్ఫా పవర్ కే మైనస్ టూ పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు అక్కడ బీటా పవర్ కే మైనస్ టూ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో మీరు అదంతా చేయక్కర్లేదు, టైం వేస్ట్. సో సిమిలర్లీ ఇలా రాసేసుకోవచ్చు. ఏంటి బీటా పవర్ కే మైనస్ 1 మైనస్ బీటా పవర్ కే మైనస్ 2 ఈ రాసుకుంటే ఇప్పుడు ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి, ఎందుకంటే అక్కడ ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే కావాలి కాబట్టి యాడ్ చేసేసాం అనుకోండి. ఇది ఇప్పుడు ఏంటి ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే రెండింటిలో మైనస్ ఉంది, మైనస్ కామన్ తీస్తే ఆల్ఫా పవర్ కే మైనస్ 1 ప్లస్ బీటా పవర్ కే మైనస్ 1 అలాగే మైనస్ ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే మైనస్ కామన్ తీస్తే ఆల్ఫా పవర్ కే మైనస్ 2 ప్లస్ బీటా పవర్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు మీకు చూడండి సరిగా అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే అంటే ఏం రాయొచ్చు, ఇప్పుడు దాన్ని పీకే అని రాయొచ్చు. ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే. సో ఇక్కడ ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే ఉంది కాబట్టి పీకే అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కే బదులు ఇప్పుడు చూడండి ఈ టర్మ్ చూడండి, ఇక్కడ పవర్ కే ఉంటే ఇక్కడ ఏముంది కే మైనస్ 1 ఉంది, అంటే పవర్ కే ఉంటే అది పీకే అయింది. ఇప్పుడు పవర్ ఏంటి కే మైనస్ 1 కాబట్టి ఇది ఏమవుతుంది పీ. సో పీ సఫిక్స్ పీ పవర్ కే కాదు, ఇక్కడ ఏముంది సఫిక్స్ లో ఉంది కదా, సఫిక్స్ లో ఉంది కాబట్టి పీ సఫిక్స్ కే. ఇప్పుడు కే బదులు ఇదేంటి కే మైనస్ 1 ఉంది కాబట్టి ఇది ఏమొస్తుంది పీ కే మైనస్ 1 మైనస్ ఇదేంటి ఇక్కడ పీ కే మైనస్ 2. పీ అంటే ఇక్కడ ఎందుకు కే మైనస్ 2, ఇక్కడ కే ఉంటే కే బదులు కే మైనస్ 2 ఉంది కాబట్టి ఇది పీకే అయితే ఇది పీ కే మైనస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 0. సో ఈ రిలేషన్ చాలా చాలా మంచి రిలేషన్. ఇప్పుడు దీని నుంచి మన ప్రాబ్లం హ్యాపీ చేసేయచ్చు. సో ఏం చేస్తున్నానంటే ఈ రెండు టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నా, ఒక రిలేషన్ వస్తుంది. సో పీకే అంటే పీకే మైనస్ 1 ఇది కూడా అటు వెళ్ళిపోతే పీకే మైనస్ 2. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం కావాలంటే ఈ రిలేషన్ నుంచి, అంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను P1 P2 వరకు కనుక్కోవచ్చు. P2 కనుక్కుందాం. ఇక్కడ P2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత 1. సో 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత -1. సో -1. సో అప్పుడు ఏంటి 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 + 2 ఎంత 3. సో P2 కూడా వచ్చేసింది P2. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నేను కే బదులు 2 రాస్తా. కే బదులు 2 రాస్తే అప్పుడు ఏమొస్తుంది P2 ఇక్కడ 2 - 1 P1 ప్లస్ P0. సో మీకు P1 అంటే 1 అని తెలుసు, మరి P0 తెలియదు కదా. P0 కాబట్టి అది కూడా రాసుకోండి. P0 అంటే సో కే బదులు 0 రాస్తారు, అంటే ఆల్ఫా పవర్ 0 ప్లస్ బీటా పవర్ 0. సో పవర్ 0 అంటే ఎంత, ఆల్ఫా పవర్ 0 అంటే 1 ప్లస్ బీటా పవర్ ఎంత 0 ఎంత 1. సో ఎంత వస్తుంది మీకు 2 వస్తుంది. అంటే P2 వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది. సో P2 వాల్యూ అలా కాకుండా దీని నుంచి కూడా కనుక్కోవచ్చు. సో P2 వాల్యూ ఎంత, P1 అంటే ఎంత P1 అంటే ఎంత 1 ప్లస్ P0 ఎంత 2. సో P2 ఎంత 3 వచ్చిందా చూసుకోండి. P2 ఎంత వచ్చింది, P2 అనేది ఇక్కడ కనుక్కున్నాం ఆల్రెడీ. అలా కాదంటే ఇలా కూడా కనుక్కోవచ్చు. P2 వచ్చింది. ఇప్పుడు ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు, ఎంత పెద్ద నెంబర్స్ అయినా కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. P2 వచ్చేసింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కేబుల్ 2 రాసింది, సార్ కేబుల్ 3 రాయండి, P3 కావాలి. సో మనకి ఇది రిలేషను, ఈ రిలేషన్ హైలైట్ చేసుకోండి. సో ఇది రిలేషను, సో దీన్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు దీని నుంచి మనం ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు నేను కేబుల్ 3 రాశాను అనుకోండి, కేబుల్ 3 రాస్తే P3 ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది, కేబుల్ 3 రాస్తే 3 - 1 P2 వస్తుంది. సో P2 ప్లస్ P1. ఓకే, సో ఇప్పుడు P2 వాల్యూ తెలుసు మీకు. P2 వాల్యూ ఎంత 3. P1 వాల్యూ కూడా తెలుసు. P1 వాల్యూ ఎంత, P1 వాల్యూ 1. సో 3 + 1 ఎంత 4. సో నెక్స్ట్ P4 కావాలనుకోండి, ఏంటి P3 ప్లస్ P2. సో ఇక్కడ కే బదులు 4 రాసేస్తే వచ్చేస్తుంది. మరి P3 వాల్యూ ఎంత 4, P2 వాల్యూ ఎంత 3. సో ఎంత 7 వస్తుంది.
సో ఇప్పుడు ఏది కావాలన్నా అది ఈజీగా అనుకోవచ్చు. అదే ఇది రిలేషన్ తెలియదు అనుకోండి, ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 వాల్యూ కనుక్కోవాలి. అది కనుక్కోవడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అంతవరకు కనుక్కోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, P5 కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆల్ఫా పవర్ 5 ప్లస్ బీటా పవర్ 5 అంటే అంత ఈజీ కాదు, కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు P5 అంటే ఏంటి, P4 ప్లస్ P3. సో ఇక్కడ ఆ కే బదులు 5 రాస్తే అయిపోతుంది. మరి P4 అంటే వాల్యూ తెలుసు ఎంత, 7. P3 వాల్యూ తెలుసు 4. సో 7 ప్లస్ 4 ఎంత, 11. ఇక్కడ ఏమున్నాయి, ఇంకా P5 వరకే ఉన్నాయి కదా. సో ఓకే, ఇప్పుడు ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అన్నాడు. సో P5 అనేది ట్రూనే. P5 ఎంత, 11 వచ్చింది, ట్రూనే. నెక్స్ట్ P5 అంటే P2 ఇంటూ P3 అంట. సో 3 ఇంటూ 4 ఎంత, 3 ఇంటూ 4 12. కానీ నాడు ఏమి ఇచ్చాడు, P5 11 అన్నాడు. P5 ఇదేమో 11 వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 12 వస్తుంది, కాబట్టి ఇది రాంగ్. సో 11 రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది చూద్దాం, సెకండ్ వన్ చెక్ చేద్దాం. P3 అంటే P5 మైనస్ P4 అంట, అంతే కదా. ఈ P4 ఇటు వచ్చేసింది అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు, P5 మైనస్ P4 ఈక్వల్ ఎంత, P3 కదా. కాబట్టి సో ఇది కూడా రైట్, P3 ఈక్వల్ టు P5 మైనస్ P4. నెక్స్ట్ ఇది 26 అన్నట్టు చూద్దాం, ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకోండి. P1 వాల్యూ 1, P2 వాల్యూ 3, నెక్స్ట్ P3 వాల్యూ ఎంత వచ్చింది, 4. నెక్స్ట్ P4 వాల్యూ ఎంత, 7. నెక్స్ట్ P5 వాల్యూ ఎంత, 11. సో 7 ప్లస్ 11 28, 18 ప్లస్ 4 22 ప్లస్ 3 25 ప్లస్ 1 26. సో ఇది కూడా రైటే, కానీ ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్. సో ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. సింపుల్ టెక్నిక్, ఆల్ఫా బీటా దాని రూట్స్ అన్నాడు కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా పీకే హయ్యర్ పవర్స్ ఉన్నప్పుడు సింపుల్ టెక్నిక్ అది రాసేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ఫా పవర్ కే రావాలి అంటే బోత్ సైడ్స్ ఆల్ఫా పవర్ కే మైనస్ 2. ఇక్కడ ఒకవేళ K+2 కావాలంటే ఆల్ఫా పవర్ కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. మనకు కావాల్సింది ఇక్కడ ఆల్ఫా పవర్ కే అంటే ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, అంటే ఆల్ఫా పవర్ కే మైనస్ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది. సిమిలర్లీ ఏంటి, బీటాతో కూడా అదే, రెండింటిని యాడ్ చేసేస్తే అప్పుడు మీకు ఇలా ఆల్ఫా పవర్ కే ప్లస్ బీటా పవర్ కే అయితే పీకే అయితే ఇది పీకే మైనస్ 1, ఇది పీకే మైనస్ 2. ఈ రిలేషన్ వచ్చేసింది అంటే ఇంకేమన్నా చేయొచ్చు, ఎంత పెద్ద వాల్యూస్ అయినా కనుక్కోవచ్చు. నెక్స్ట్ P6 కావాలన్నా కూడా కనుక్కోవచ్చు. P6 అంటే ఏంటి, P5 ప్లస్ P4, P7 P8 ఇలా ఎంతవరకైనా కనుక్కోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ని మర్చిపోబాకండి, ఇది గుర్తుండదు, రేర్గా వస్తుంటుంది, కాబట్టి వీటిని నోట్ చేసుకొని సో ఈ వీడియో నెంబరు ప్లస్ ఇది ఏ టైంలో వస్తుంది ఆ టైం నోట్ చేసుకొని, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం సింపుల్గా ఉండొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇట్లాంటిది మాత్రం రేర్గా వస్తుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ నోట్ చేసుకోండి. అంటే షార్ట్ టర్మ్లో తక్కువ టైంలో రివిజన్ ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే మొత్తం రివిజన్లో మళ్ళీ లాస్ట్ 1 మంత్ 2 ఇయర్స్ సిలబస్ అంతా మనం రివైజ్ చేయలేం కదా ఒకేసారి. మొత్తం 2 ఇయర్స్లో మనం ఏం నేర్చుకుని అంతా రివైజ్ చేయలేం. సో ఎక్కడెక్కడ మనం ఇబ్బంది పడుతుంటాం, ఎక్కడెక్కడైతే మనం చేయలేమో అలాంటివి మాత్రం నోట్ చేసుకొని మంచి మంచి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని న్యాచురల్గా చేసేయచ్చు, ఒకసారి వింటే ఇంకొన్ని చేసేయచ్చు, కొన్ని మాత్రం అలవాటు అవ్వాలి. సో అలాంటి నోట్ చేసుకుంటే మీకు, లేదంటే సో మెటీరియల్ కూడా ఉంటుంది, అందులో టిక్ పెట్టుకోండి, అది ప్రింట్అవుట్ తీసుకొని టిక్ పెట్టుకోండి ఏ క్వశ్చన్స్ షార్ట్ టర్మ్లో రివిజన్ చేయాలి అన్నది. అన్నిటినీ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే ఇబ్బంది పడుతుంటాం అది. లేదంటే వీడియో నెంబరు, ఆ వీడియోలో ఇది ఏ టైంలో వస్తుందో చూసుకొని దాన్ని నోట్ చేసుకోండి, ఒక నోట్స్లో రాసుకోండి. సో అప్పుడప్పుడు రివైజ్ చేస్తుండే 2 months 3 months ఒకసారి రివిజన్ అప్పుడు, లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్ బిఫోర్ 1-2 months బిఫోర్, అలాంటి టైంలో ఈ రివిజన్ చేసుకుంటే మీకు బాగుంటుంది.